భారతీయ జనతా పార్టీకి సొంత పార్టీ నాయకుల కంటే అపారమైనటువంటి అండగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో వాస్తవంగా తెలుగు వాళ్ళలో ఒక సత్యకుమార్ యాదవ్ ఆయన కూడా పెద్దగా ర్యాలీలు అక్కడ పెద్దగా తెలియదు కదా ఆ ఏరియా వాళ్ళకి, అందుకని వెళ్ళారు, పార్టిసిపేట్ చేశారు తప్పించి భారీ ఎత్తున జన సమీకరణకైతే తెలుగు వాళ్ళల్లో ఎవరూ కనబడలేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల తరపున ప్రతినిధానాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధానాల భారీ ఎత్తున బహిరంగ సభలు ర్యాలీలలో పాల్గొనటం, అక్కడ భారీ ఎత్తున పబ్లిక్ అందరూ గ్యాదర్ అవ్వడం చూసాం. ఒకవైపున పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ సనాతన సంప్రదాయం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లేయమని చెప్పడం దగ్గర నుంచి అక్కడ చివరికి ఎవరికి ఎలాంటి సమాధానాలు, ఓవైసీ లాంటి వాళ్ళకు కూడా ఘాటైన సమాధానాలు ఇచ్చారు. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే జనసేనకి సంబంధించినటువంటి నాయకులు, అంటే బీజేపీకి సంబంధించిన ఆంధ్ర నాయకులు ఎవరు చేయనటువంటి పనిని జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు చేశారు. ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ టెంపుల్లో పూజలు చేశారు. ఏమని మహారాష్ట్రలో ఎన్డీఏని గెలిపించమని పూజలు చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. నరేంద్ర మోడీ భారతదేశాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి సందర్భంలో అలాంటి వ్యక్తి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మహారాష్ట్రలో మహాయతి ప్రభుత్వం రావాలని కోరుతూ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఆలయంలో పూజలు చేయటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. టోటల్గా ఓ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకి పట్టట్లేదు. వాళ్ళల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తుంటే భారతీయ జనతా పార్టీ మంచి కోసం పనిచేసేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉండటం అన్నటువంటిది అభినందనీయం.